చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం పోలీసులు దొంగతనాలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ లాక్లను ఏర్పాటు చేశారు. మండల పరిధిలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిల్లో స్మార్ట్ లాక్లను ఏర్పాటు చేశారు. తొలి విడతగా 100 స్మార్ట్ లాక్లను అందజేసినట్లు కార్వేటి నగరం ఎస్ఐ రాజ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తొలుత ప్రార్థనా స్థలాల్లో దొంగతనాలను అరికట్టడానికి స్మార్ట్ లాక్లను ఏర్పాటు చేశామన్నారు. దొంగతనం కోసం ఎవరైనా స్మార్ట్ లాక్లను పగలగొడితే వెంటనే అలారం మోగి సిబ్బందిని అలర్ట్ చేస్తుందని, అంతేకాకుండా సీసీ కెమెరాల సాయంతో దొంగలను గుర్తించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. నివాస గృహాలకు కూడా స్మార్ట్ లాక్లను వేసి పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ మణికంఠ చంద్రబాబు సార్ ఐపీఎస్ వారు ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిని నివారించే క్రమంలో భాగంగా ఇంతకుముందు కూడా సీసీ కెమెరాస్ ప్రతి రిలీజియస్ ప్లేసెస్లో అంటే గుళ్ళో కానీ చర్చెస్లో ఇట్లా మెయిన్ జంక్షన్స్లో ఎక్కడైతే నేరాలు జరుగుతాయో ఆ ఏరియాలో మొత్తం సీసీ కెమెరాస్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సీసీ కెమెరాస్ ఎప్పుడు ఉపయోగపడతాయంటే నేరం జరిగిన తర్వాత ఎవరు చేసినారో అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ సెక్యూరిటీ లాక్ అని కొత్తగా ఒక లాక్ వచ్చింది. ఇది యాక్చువల్గా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది. జస్ట్ 400 రూపీస్తో ఈ లాక్ దొరుకుతుంది. దీన్ని ఎక్కడైనా టెంపుల్స్ కానీ, చర్చ్లో కానీ, గుళ్ళో కానీ లాక్ చేసినామంటే ఎవరైనా నైట్ టైమ్స్ ఏదైనా దొంగతనం చేయాలని అటెంప్ట్ చేసినట్లయితే ఈ లాక్ బాగా అలారం వస్తుంది. ఇది ఇట్లుంది. దీన్ని ఇది లాక్, ఇది మామూలుగా ఇట్లా పెడితే లాక్. మనం లాక్ చేసి పోయేటప్పుడు దీన్ని ఇట్లా రివర్స్లో పెట్టి ఇప్పుడు లాక్ అయిపోయింది. ఇది లాక్ అయిపోయింది. ఎవరైనా ఒకసారి మీరు టెస్ట్ చేయండి. ఒకసారి టెస్ట్ చేస్తే మనం లాక్ అయిపోయిందని మనం బ్లాక్ చేసి ఓపెన్ చేయాలంటే కంటిన్యూస్గా అలారం రావడం వల్ల ఎవరో ఒకరు మేల్కోవడం కానీ ఆ దొంగతనం జరుపుకోకుండా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు దీన్ని ప్రత్యేకంగా మన ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దానివల్ల నేరాలను నిరోధించవచ్చు అనే అభిప్రాయంతో మాకందరికీ సారు సజెస్ట్ చేయడం జరిగింది. మేము మా సర్కిల్ మొత్తం టోటల్గా 300 లాక్స్ తెప్పించాము. అంటే కార్వేట్ నగరంకి 100, ఎస్ఆర్పురంకి 100, వెదురుకుప్పంకి 50, పాలసముద్రంకి 50 తెప్పించడం జరిగింది. ఫస్ట్ ఇది మొదటి విడతలో అన్ని టెంపుల్స్, మసీదులు, చర్చెస్, రిలీజియస్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడన్నా మెయిన్ షాపింగ్ కాంప్లెక్స్, మెయిన్ గవర్నమెంట్ ఆఫీసెస్కి వీళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసులో కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయాలనుకున్నాము. ఎందుకంటే వాల్యుబుల్ రికార్డ్స్ ఉంటాయి, వాల్యుబుల్ ప్రాపర్టీస్, కంప్యూటర్స్, సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసి ఈ లాక్స్ పెట్టుకోమని చెప్పి కోరడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి నేరాలు జరగకుండా నిరోధించేదానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని మొదటి విడతలో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఇది ఇన్స్టాల్ చేసుకోవాలా, ఇది ఏర్పాటు చేసుకోవాలని కోరడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రతి ఒక్క మెయిన్ ఎవరైతే ఉపయోగం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ లాక్స్ పెట్టి మన పరిధిలో ఎటువంటి నేరాలు జరగకుండా చూడాలనేది మా ముఖ్య ఉద్దేశము.